అప్పట్లో ఒకడుండేవాడు మిస్టర్ 360 డిగ్రీస్. కానీ ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలియట్లేదు. అవును బాస్, సూర్యకుమార్ యాదవ్ని మిస్టర్ 360 డిగ్రీస్ అని పిలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే 360 డిగ్రీస్ సూర్య ఒక్కో రన్ చేయడానికి తిప్పలు పడుతున్నాడు. తన బ్యాట్ నుండి పరుగుల వరద పారడం లేదు, పరుగుల కరువు కొనసాగుతూనే ఉంది. కెప్టెన్గా సూర్య బ్లాక్ బస్టర్ హిట్. తన కెప్టెన్సీలో టీమిండియా వరుసగా సిరీస్లు గెలుస్తూనే ఉంది, ఏషియా కప్ కూడా గెలిచింది. బట్ యాజ్ ఎ ప్లేయర్గా, యాజ్ ఎ బ్యాటర్గా మాత్రం ఫ్లాప్ అవుతున్నాడు. సారీ ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. 2025లో తన స్టాట్స్ అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయి బాస్. ఈ స్టాట్స్ చూస్తేనే అర్థమవుతుంది సూర్య రన్స్ చేయడానికి ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో అని. అయితే తన ఫ్లాప్ షోని సూర్య చాలా లైట్గా తీసుకుంటున్నాడు. సౌత్ ఆఫ్రికాతో ధర్మశాలలో ఆడిన థర్డ్ T20లో సూర్య బ్యాటింగ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మ్యాచ్ మనం గెలిచేశాం. అలాంటి టైంలో క్రీజ్లో నిలబడి మ్యాచ్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సింది పోయి 12 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టాడు. యాజ్ ఇట్ ఈస్ చాలాసార్లు అవుట్ అయినట్లే బంతిని వెనక్కి కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ తర్వాత నీ ఫామ్ అస్సలు బాలేదు కదా అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అడగ్గా సూర్య స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్కి ఆల్మోస్ట్ అందరూ షాక్ అయ్యారు. సూర్య ఏమన్నాడంటే, నేను నెట్స్లో సూపర్గానే బ్యాటింగ్ చేస్తున్నా, నా కంట్రోల్లో ఉన్నవన్నీ నేను చేస్తున్నా, ప్రయత్నిస్తున్నా. ఇక రన్స్ అంటారా, అవి రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తాయి. అయితే నేను రన్స్ సాధించాలని చూస్తున్నా. అలా అని నేను ఫామ్లో లేనని కాదు, కాకపోతే రన్స్ చేయడంలో విఫలమవుతున్నా అన్నాడు. ఇదేంది సూర్యాభాయ్, ఫామ్లో ఉన్నానంటున్నావు, రన్స్ చేయడంలో విఫలం అవుతున్నానని అంటున్నావు, మరి ఇదెలాంటి ఫామో మాకైతే అర్థం కావట్లేదు. రన్స్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను అంటున్నావు, కానీ మీరు ఆల్మోస్ట్ ప్రతిసారి ఒకే షాట్ ఆడి అవుట్ అవుతున్నారు. అందరూ క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెబుతూనే ఉన్నారు, మాటికి వెనక్కి ఎందుకు ఆడుతున్నారు అని. లెగ్ స్టంప్ బంతిని సిక్సర్కి తల్లిద్దామని బాదడం, అది కాస్త స్ట్రైట్గా ఫీల్డర్ చేతిలో పడి అవుట్ అవ్వడం, ఇదే తంతు జరుగుతూనే ఉంది. యాక్చువల్గా అదే మీ స్ట్రాంగెస్ట్ జోన్, బట్ ఇప్పుడు అదే మీ వీకెస్ట్గా మారింది. అందుకే 2025 సంవత్సరంలో ఆడిన 20 మ్యాచ్ల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. సూర్య 2025లో 20 మ్యాచ్ల్లో 213 రన్స్ మాత్రమే చేశాడు. హైయెస్ట్ 47 నాట్అవుట్, అంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. 14.20 యావరేజ్. టీమిండియాకి కెప్టెన్ అయ్యుండి అది T20 ఫార్మాట్లో సంవత్సర కాలంగా 14.20 యావరేజ్ అంటే ఎంత దారుణం బాస్. అదృష్టం బాగుండి అభిషేక్ శర్మ రన్స్ సాధిస్తున్నాడు, తిలక్ వర్మ రన్స్ సాధిస్తున్నాడు, హార్దిక్ పాండ్యా రన్స్ సాధిస్తున్నాడు. కాబట్టి మ్యాచ్లు గెలవగలుగుతున్నాం, సిరీస్లని సొంతం చేసుకోగలుగుతున్నాం. సూర్య పైన నమ్మకం పెట్టుకుంటే టీమిండియాని ఎప్పుడో ముంచేసేవాడే. ఒకప్పుడు సూర్య అంటే T20 ఫార్మాట్లో ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. బట్ ఇప్పుడు ప్రతి మ్యాచ్లో తేలిపోతున్నాడు. మరి సూర్య అవుట్ ఆఫ్ ఫామ్ T20 వరల్డ్ కప్ని మనకి దూరం చేస్తుందా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.